నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 23, 2026 అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మేషం నుంచి వృషభంలోకి మారేందుకు అవకాశాలు కనబడుతున్నది. అది మధ్యాహ్నం తర్వాత నుంచి జరిగే మార్పు. సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉదయం పూట వేగవంతంగాను, సాయంత్రం పూట స్థిరత్వాన్ని కలిగి ఉండే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు మీరు ఏదైనా తీసుకుంటే కనుక మధ్యాహ్నం తర్వాత నుంచి తీసుకోండి. మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మారే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి నిర్ణయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కెరియర్ మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. దీంతో పాటు మీకు పనికి గుర్తింపు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. పై అధికారుల ప్రశంసతో పాటు మీకు ప్రమోషన్ ఇవ్వాలి అన్న ఆలోచన, దీంతో పాటు మీకు గుర్తింపు రావాలన్న ఆలోచనలు, చర్చలు మీ పై అధికారులు చేస్తూ ఉంటారు. అయితే సూచన ఏంటంటే కనుక మీరు అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయడం కానీ, సూర్య సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఈ రోజంతా ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ యోగము, ప్రయాణాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యలో పురోగతి కనబడడంతో పాటు గురువుకు సంబంధించిన ఆశీస్సులు ఈ రోజు దక్కేందుకు అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక వివాదాలకి దూరంగా ఉండండి. అనవసరమైన సలహాలు ఈ రోజు అడగకుండా ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పొద్దున పూట 3 నిమిషాల పాటు చేసుకున్నట్టయితే కనుక పనిలో కానీ లేదా మీరు అనుకున్న దాంట్లో ఏదైనా దాంట్లో విఘ్నాలు లేకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అనుకోని మార్పులు జరిగేందుకు, మీరున్న రంగంలో అనుకోని మార్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రహస్య విషయాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ లాభాలు ఉంటాయి. లోన్ క్లియర్ అయ్యే సూచన కూడా ఈ రోజు కనిపిస్తోంది. మీకు చెప్పదగిన ఆ సూచన ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా తెల్లని పువ్వులతో అమ్మవారిని కానీ లేదా తెల్లని పువ్వులతో మీ ఇష్టదైవాన్ని కానీ పూజించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధాలు బలపడే రోజు. దీంతో పాటు భార్యాభర్తల మధ్య అవగాహన అవసరమైన రోజు. అయితే వ్యాపార ఒప్పందాలు చక్కగా ఉండబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక ఈరోజు ఇగో వద్దు. దీంతో పాటు మాట తోలడం కానీ, అసంకల్పితంగా మాట్లాడేయడం కానీ, ఇలాంటివి మాట వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు హనుమంతు ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.